హాయ్ అండి, వెల్కమ్ టు శుభమస్తు. ఈరోజైతే ఇంకొక చెట్టు గురించి చెప్పుకుందాం. చూసారా, ఇది పొన్న చెట్టు అంటారు, పొన్నాగ చెట్టు అని కూడా అంటారు. కాయలు అయితే వచ్చినాయి. ఆ పొన్నాగ చెట్టుకి పూసే పువ్వు శివుడికి పెడతాం కదా. ఈ కార్తీక మాసంలో ఈ చెట్టు గురించి కూడా తెలుసుకోవడం, ఈ చెట్టు కింద ఉండి నేను మీతో మాట్లాడడం కూడా అది నా అదృష్టమని అనుకుంటాను. ఈ పున్నాగ పువ్వులు చాలా సువాసన వస్తుందన్నమాట. ఈ చెట్లు అరుదుగా కనిపిస్తూ ఉంటాయి, కొండలు కోనలు ప్రాంతాల్లో ఉంటాయి, పెద్ద పెద్ద సైటుల్లో అవి ఉంటాయన్నమాట. ఇది ఇళ్ల మధ్యలో ఉండే చెట్టు కాదు. కాకపోతే ఇప్పుడుగో ఇంటి ముందు అయితే మా అబ్బాయి వేసాడు. కాయలు సీజన్ వచ్చేసింది, పువ్వులు అయితే లేవు. ఇప్పుడు పువ్వులు అయిపోయినాయి, కాయలు వచ్చినాయి. ఈ చెట్టు వచ్చి ప్రతి ఆకు కూడా, ఆకు నుంచి కాండము, చెట్టు మొదలు అన్నీ కూడా ఉపయోగిస్తారట. అంత పవిత్రమైన చెట్టు ఇది. ఇళ్ళల్లో కూడా పెంచుకోవచ్చు. ఈ చెట్టు ఒక కాడ చాలా గట్టిగా ఉంటుందట ఇది. అయితే స్వామివారి పల్లకీలకి వాటికి గుడిల్లో ఉపయోగిస్తూ ఉంటారు. ముఖ్యంగా శివుడి గుడి, విష్ణు దేవాలయం, కృష్ణుడి గుడిలో కూడా తప్పకుండా ఉంటాయన్నమాట ఈ చెట్లు. ఈ కాడ అంత గట్టిదంటే పొలాల్లో పనిచేసే పనిముట్లు ఉంటాయి, పారాలు, కొడవళ్ళు, అన్నిటికీ కూడా ఇవి వేస్తారంట, ఇదే ఉపయోగిస్తారంట. అంత గట్టిగా ఉంటుందంటే ఈ కాడ. చూసారా చెట్టు. ఇలాగా ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి, మెడిసిన్గా వాడుతూ ఉంటారు. ఈ గింజలు, ఈ కాయల నుంచి ఎంతో ఆయిల్ అది తయారు చేసి చాలా రకంగా ఉపయోగాలు ఉన్నాయంట. అవన్నీ కూడా మనము చూడవచ్చు. తెలుసుకోవాలంటే ఈ చెట్టు గురించి చాలా ఉన్నాయి. చెట్టు ఉంది కదా, దీని గురించి కొంచెం తెలుసు నాకు. ఆ పువ్వులు, పొన్నాగ పువ్వులు, కాయలు, ఇంత బాగా కాయలు వచ్చినవి. ఇది మీతో పంచుకోవాలని, మీకు చూపించాలని ఈ వీడియో చేస్తున్నాను. అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. కాయలైతే చాలా ఉన్నాయి. పువ్వులైతే శివుడికి పెట్టుకోవచ్చు, కాయల్ని అయితే మనం ఏం చేయలేం కదా. లోపల ఉన్న గింజల్ని తీసి దాన్ని ఆయిల్ తీస్తారంట. ఆ ఆయిల్ దేవుడికి దీపారాధన కూడా బాగా ఉపయోగిస్తారట ఈ ఆయిల్. ఇలాంటి మరెన్నో మంచి మంచి మొక్కల గురించి మళ్ళీ మనం చూద్దాం, మీకు నేను చూపిస్తూ ఉంటాను. పొన్నాగ పూల చెట్టు ఇది, పొన్నాగ చెట్టు బాగుంది కదా.